దీని అమ్మ బతుకు రోజు రోజుకి మన పరిస్థితి ఏంటి ఇంత దారుణంగా అయిపోతుంది. హలో మై డియర్ వారియర్స్, 1,90 days సిరీస్ డే 31 కి స్వాగతం సుస్వాగతం. దీన్ని స్టార్ట్ అయినా మా ఫ్రెండ్ డబ్బులతో తిన్నా కాబట్టి బాగుంది, కొంచెం డిప్రెషన్ లో ఉన్నా అని మా ఫ్రెండ్ సినిమాకి పిలుచుకొని పోతా అన్నాడు. అది కూడా మా ఫ్రెండ్ డబ్బులతోనే టోనీ గాడిని ఎండలో పెట్టి నేను ఏసీలో ఉండడానికి అయితే పోతున్నా. సినిమా అంటే మనకు ఒక ఊపు కాబట్టి ఇంకా డిప్రెషన్ మొత్తం పోయింది. టికెట్ తీసుకోవడానికి చాలా రోజుల తర్వాత లైన్ లో నిలబడి టికెట్ తీసుకున్నా. ఇంకా స్వర్గంలోకి అయితే ఒక ఊపులో ఒక ఆనందంలో వెళ్ళిపోయినా. టోటల్ గా మూవీ ఫస్ట్ హాఫ్ అయితే నాకు చాలా కొత్తగా బాగుంది అనిపించింది. సెకండ్ హాఫ్ అయితే సినిమాకి పోయి వచ్చినామంటే డిప్రెషన్ ఏముండదు, మొత్తం రీఫ్రెష్. ఇంకా మధ్యాహ్నం ఇంటికి పోయి అన్నం తినేసి ఫేస్ వాష్ చేసుకొని 6 గంటలకు అయితే యుద్ధానికి వచ్చినాం. యుద్ధం కొద్దిసేపు బాగానే జరిగింది. తర్వాత అయితే ఇంకా అసలు బాడిగలే పడలేదు. ఎంత కింద మింద పడినా నాకైతే ఏం అర్థం కావడం లేదు. ఈవినింగ్ 6 నుంచి నైట్ 10 వరకు అయితే కేవలం 120 రూపాయలు మాత్రమే తోలినాం, డీజిల్ పట్టిలేదు. మళ్ళీ రేపు కలుద్దాం, బాయ్.